అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. చూస్తున్నారా ఈ నడుమ పోలీసులను ఈ లీడర్లు ఎట్లా తిడుతున్నారో? వెనకట పోలీసులంటే గజ్జును వణుకేటోళ్ళు, కానీ ఇప్పుడు ఈ లీడర్లు చేయబట్టి దారుణమైంది. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నామని సంబరపడాలనో, ఏం తెలవని కొందరు లీడర్ల ముంగట చేతులు కట్టుకుని నిలుస్తున్నందుకు బాధపడాలనో తెలియని పరిస్థితి. ఏం చేస్తాం మరి, కానూను గట్లున్నది. కొందరు లీడర్లు ఉంటారవ్వా, అసలు అధికారుల్ని లెక్క చేయనన్నట్టు మాట్లాడతారు. కొలువు చేయాలంటే లీడర్లకు భయపడాల్సిన పరిస్థితే ఉన్నది ఏడనైనా కాదా? అయితే గీ నడుమ పెద్ద ఆఫీసర్లను చూస్తుంటే గీ అక్కకు ఏమనిపించిందో పాపం అనుకొచ్చింది. ఎవలా అక్క చూద్దాంపా. పనిచేయమని పోయి నౌకరీ చేయమని లేకపోతే బాత్రూమ్లు కడగమని పోయి ఇంట్లో రమ్మనండి బయటికి. ఎవడాడు మరి పోలీసు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? పదవులల్లున్న కొందరు లీడర్లు అధికారులను ఆడివోసుకుంటున్న యాళ్ళ అలా గోసను చూసి అయ్యో పాపం అనుకొచ్చింది మంత్రి సురేఖక్క. రాజకీయాలలో ఊనమాలు దిద్ది కనీసం మిడిమిడి జ్ఞానం కూడా లేనోళ్ళు కూడా పెద్ద ఆఫీసర్ల మీద నోరు వారేసుకుంటూ చూస్తుంటే బాధ అవుతుందన్నది. వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గాని ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. అదానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారని కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పలేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. నిజమే అక్క, దేశంలో చాలా జాగాలలో పెద్ద ఆఫీసర్లు అంటే కొందరు పొలిటికల్ లీడర్లు లెక్కనే వేస్తలేరు, వాళ్ళ చదువుకు వాళ్ళ పోస్టులకు ఇల్వనే ఇస్తలేరు. మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. సురేఖక్కల నాయన కూడా సర్కార్ కొలువే వేస్తోడట. అప్పుడు అట్లనే ఉన్నది పరిస్థితి, ఇప్పుడు అట్లనే ఉన్నది పరిస్థితి. ఇన్నేళ్లైనా సర్కార్ అధికారులు పొలిటికల్ లీడర్ల కాడ చేతులు కట్టుకొని నోరు కట్టుకొని చెప్పింది చేయాల్సిన పరిస్థితే ఉన్నదనుకొచ్చింది. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు అక్క మాటలు కొందరు రాజకీయం చేసే లీడర్లకు నచ్చకపోవచ్చు, గాని పబ్లిక్ లో ఉన్నమాటే మంత్రి సురేఖక్క అన్నదని అంటున్నారు ఈ ముచ్చట చూసినోళ్ళు. నిప్పు కాలుతుందని తెలిసి ఎవరన్నా పట్టుకుంటారా? పట్టుకోరు. మరి మందు తాగితే నష్టమని తెలిసి కూడా ఎందుకు తాగుతారంటూ ఈ తాగుబోతులు? వాళ్ళు తాగుబోతులు కాదు, మరి పోరాట యోధులా? ఆరోగ్యం పాడైతుందని తెలిసినా దేశ భవిష్యత్తు కోసం వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టే వీరులు. కొత్తిమీర కట్టలేం కాదు. ఎంత అవమానం! రాష్ట్రాల బడ్జెట్ ను పెంచుతున్న వాళ్ళను చార్ల కరివేపాకు అంటవా, సారీ కొత్తిమీర అంటవా? అంట ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారో తర్వాత గాని కామ్రేడ్ నారన్న బార్కాడ ఆగిండేంది ఏంది? అపార్థం చేసుకోకు, సార్ ఏం చేసినా దాని వెనక పోరాటం ఆరాటం ఉంటది. పూలదండలు మామిడి తోరణాలు ఫ్రెష్ గా కట్టి మంచిగా ఇప్పుడే షాప్ ఓపెన్ చేసినట్టున్నారు కదా. అగో కామ్రేడ్ కార్లకెళ్ళి దిగిండు. మందంటే మొహమాటం లేకుండా లొల్లి పెట్టే నారన్న దుఃఖం అంతా తిరిగి చూస్తున్నాడు. అగో ఈ బాటిల్లు మంచిగానే నచ్చినట్టున్నాయి, కొంటవా అన్న? కాకినాడలో ది మోడర్న్ బార్ కమ్ బ్రాంచ్ షాప్ చాలా బాగుంది. నారాయణ నారాయణ, ఏంటిదే నారాయణ, నువ్వు మందు దుఃఖం బాగున్నదని అంటున్నావా? ఏంది ఈ మార్పు? ఇది వికసిత భారత్ అంటే ఇదే అనుకుంటా. మోడీను చంద్రబాబు నాయుడు వికసిత భారత్ అంటే బహుశా బ్రాంచ్ షాపులు పబ్బులు ఓపెన్ చేయడం దేవుని అనిపిస్తుంది. ఇంత 1 కోటి రూపాయలు దీనికి 70 లక్షల దానికి వీళ్ళంతా జనం మీద బాగుతూ ఉంటారు. ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది గవర్నమెంట్కి. దానికన్నా సూపర్ బజార్ పెట్టుకోవచ్చు కదా. సూపర్ బజార్ పెట్టుకుంటే ఎవరు వస్తారు, ఏం లాభాలు వస్తాయి? మందు షాప్ అయితే మస్తుగా అమ్ముడు పోతాయి, లాభాలు కూడా గట్టిగా వస్తాయి. నువ్వు షాప్ అంతా తిరుగుతుంటే సభ్య సమాజంలో కలిసినవు కావచ్చునని అనుకున్నారు, కానీ నారన్న మారలేదు. సర్కార్కు కార్లు పెట్టేందుకే కామ్రేడ్ ఈ షాపులకు వేయండి అన్నట్టు. కాకినాడలా మెయిన్ రోడ్డు మీద వైన్స్ అండ్ బార్ ఓపెన్ చేసిరని అడిదిక్కు వేయండు. మెయిన్ రోడ్డులా బార్లకు పర్మిషన్ ఎట్లిస్తారని అడుగుతున్నాడు. కానీ ఈ చేయాడితేనే ఆ చేయాడుతుంది అన్నట్టు
వీళ్ళ గల్లపెట్టెలు నిండితేనే సర్కార్ గల్లపెట్టెలా గలగల ఉంటది కదనే నారన్న. ఒకప్పుడు తిండి ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ ఉండేది. ఇప్పుడు చేసిన కష్టం తిండికి పెట్టినా ఆరోగ్యాలు అంతంత మాత్రం ఉన్నట్టే ఉన్నాయి. ఎంత ఖర్చు చేస్తున్నామన్నది కాదు, ఎంత క్వాలిటీగా తింటున్నామో చూడాలి కదా. అదే ఆ క్వాలిటీ ఫుడ్ ఏడ దొరకాలి, ఎవరు పెట్టాలి? అరే ఒకటి ఇంట్లో వండుకోవాలి, అది మనతోటి కాదు అని అనుకుంటే మంచి పేరువైన కంపెనీల ఫుడ్డే వాడాలి. నేనైతే పెద్ద పెద్ద కంపెనీల ఫుడ్డే వాడతా. అవునా? ఊపర్ షెర్వాని అందరు పరిచయం అన్నట్టుగున్నాయి పేరువైన కంపెనీలు కూడా. అన్ని పైసలు తీసుకొని గట్లెందుకు ఎత్తారా? ఎందుకంటే అది బిజినెస్ కాబట్టి గట్లనే చేస్తారు. కావాలంటే చూడు పేరువైన కంపెనీల పరిస్థితి. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండన్నట్టు మీదికేమో బ్రాండెడ్ స్వీట్ల దుకాణం. హల్దీరామ్ స్వీట్లు అంటే ఎంత పేరుల్లా, అట్లాంటి దుకాణంలా బూజోట్న స్వీట్లు అమ్ముతున్నారట. అత్తాపూర్లా స్వీట్లు కొందామని పోతే ఫంగస్ పట్టిన స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చిర్రట. ఇక కస్టమర్ గమనించి నిలదీస్తే పేల భయం లేకుండా మాట్లాడిర్రట. గింత పనికొచ్చిర్రా అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు బాధితులు. కేసు కట్టి దర్యాప్తు చేస్తుర్రు. ఎన్ని చేసినా కస్టమర్లు బానిసలైతే దందలు చేసేటోళ్ళ పనితీరు గిట్లనే ఉంటది. ఎన్ని వార్తలు వచ్చినా తినుడైతే బంధు పెడతలేమైతిమి, ఇక వాళ్ళకేం భయం ఉంటది. అందుకే ఎట్లన్నా కొంటారని విర్రవీగుతున్నారు. మేడారం జాతరలా బండుకోవ అమ్ముకున్నట్టయినను ప్రశ్నించినట్టే ఇట్లాంటి బడా కంపెనీలు కూడా చుట్టుముట్టాలి కదా మరి. ये पूरा फंगस आ गया, इससे पे यही इशू चल रहा है, पूरा मीडिया वाले हैं। वही इशू चल रहा है, इतना तबीयत खराब हो जाता। नहीं फर्स्ट तो पहले जो छोटा मोटा मैंने मिला के दिया वो ऑयल ला के दिया, तो सेकंड टाइम मैंने ला के दिया इधर इनक छू बेटे, भैया आप भी देखिए, आप ये देखिए, ये आइटम अगर खिलाएंगे बच्चों को तो क्या होगा। కొంతమందికి కుక్కలంటే పానం, అవిటితోటే ఉంటారు, అవిటితోటే తింటారు. మరే మనుషుల కంటే విశ్వాసం కుక్కలకే ఎక్కువ కదా. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని ఎవరన్నారు గాని ఇప్పుడు కుక్కల రోజులే నడుస్తున్నాయి. తరతరాలుగా అవి చూపెట్టిన విశ్వాసానికి ఇప్పుడు ఫలితం అందుకుంటున్నాయి. మా పక్కింటి ప్రశాంతోళ్ళ కుక్కను సంకలకెళ్ళి దించదు తెలుసా? కడుపున పుట్టిన పిల్లల్ని పక్కకు పెట్టి కుక్క పిల్లలకు గోరు ముద్దలు పెట్టుకొని సంకలేసుకొని తిప్పుతున్నారు. ఇక ఎక్కువ ఒగడకు, కుక్కలకు దిష్టి కొడుతుంది గాని గడ సీమంతం అవుతుంది సుద్దంప. 6 సంవత్సరాలకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క తల్లి కాబోతున్నదని ఆ ఓనర్ల సంతోషానికి అవధులు లేవుల్లా. పుట్టినరోజులు జరిపిన ఈ చేతులతోటే కుక్కకు శ్రీమంతం చేసిర్రు. ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామంలా గీ జంట ల్యాబ్రాకు వీల్ జాతికి చెందిన పప్పిని తెచ్చుకొని దానికి బుజ్జి అని ముద్దుగా పేరు పెట్టుకొని ఇంట్లో ఆడపిల్లను చూసుకున్నంత ప్రేమగా చూసుకున్నారు. అందుకే ఆడబిడ్డకి చేసినంత ఘనంగా శ్రీమంతం కూడా చేసిండ్రు. పద్ధతి ప్రకారంగా ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమలు పెట్టి చేతికి గాజులేసి తీరి తీరి పిండి వంటలు చేపిచ్చి ఒడినింపుడే కాదు మంగళహారతి వట్టి వచ్చిన పేరంటాళ్లకు పసుపు బొట్టు చీర సారె కూడా వాయనం ఇచ్చిండ్రు. ఒక్క మాటలు చెప్పాలంటే బుజ్జి శ్రీమంతం, అదే ఈ డాగీ శ్రీమంతం వాళ్ళ సొంత బిడ్డకి చేసినంత ప్రేమతో చేసుకున్నారు. వచ్చినోళ్లు బుజ్జిని దీవించి పన్నంటి కుక్క పిల్లలకు జన్మనియ్యాలే, కుక్క పిల్లల సప్పుడుతోటి ఇల్లు కలకలలాడాలి అని దీవించి వేయిండ్రు. మన దిల్దార్ తరఫున కూడా శుభాకాంక్షలు. కానీ మళ్ళా బారసాల కార్యాన్ని కూడా విలువనంపుండ్రి, మర్చిపోకుండ్రి. మనం దీనే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటది అన్నట్టు సంపాదించే రూపాల మీద కూడా రాసి పెట్టే ఉంటదారా? అవును, నీ సౌరం మీద కూడా నీ పేరు రాసి పెట్టి ఉంటది. నీకు జోకులు ఎక్కువ అవుతున్నాయి. సీరియస్ మ్యాటర్ అని చెప్పాలి కదా ముందుగాల. అరే పనులు చేయడం పూర్తిగా మానేసిండ్రు. ఎవరు సంపాదించిండ్రు వాళ్ళని ఎట్లా దోసుకుందామని చూసే దొంగలే ఎక్కువ మోపైనరు. అదే వాళ్ళ పనిరా, స్వయం ఉపాధిగా పెట్టుకున్నారు. అదే అనిపిస్తున్నది. వాళ్ళ స్కెచ్లు, వాళ్ళ ప్లాన్లు అబ్బో మామూలుగా లేరు దొంగలు. మంచినీళ్లు తాగినంత అలకగా మణి కొట్టేసిండు యుడురికి బద్మాష్ గాడు. కారు పక్కకు నిలుసుంటే ఎవరైనా కారు ఆలదా అనుకుంటారు. సప్పుడు కూడా రాకుండా చేతికి గీత పడకుండా కారు అద్దం బలగొట్టిండు. వాని సొంత బ్యాగే అన్నంత దర్జాగా పట్టుకొని పోతున్నాడు. అయిపోయే 8 లక్షల రూపాయలు సంపాదించాలంటే ఎన్నేళ్లు పట్టిందో గాని ఒకే ఒక్క నిమిషంలో కొట్టేసిండు. నిజామాబాద్ బాన్సువాడలా చుట్టాలు దావకాన్లుంటే వైద్యం కోసమని 8 లక్షలు డ్రా చేసి కార్లో పెట్టిండట. మరి గట్లా కార్లో పెట్టి మరి ఎటు పోయిండో ఏమో. రోజులు ఎట్లున్నాయి, బ్యాంక్ లాకర్లో పెడితేనే భద్రత లేదు, నడి రోడ్డు మీద కార్లు పెడితే ఎట్లుంటాయి అనుకున్నాడో ఏమో. చూస్తుండగానే మాయం చేసిండు. ఎంత దూరం పోతల్లే పట్టుకరారా పోలీసోళ్ళు. మొత్తం 4 కలిసి పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేసిరట. సీసీ కెమెరాలో కనిపిస్తున్నది కదా వాళ్ళ కళా నైపుణ్యం. పోలీసోళ్ళు గాలిస్తున్నారు. పట్టుకున్నాక మళ్ళా ప్రవేశపెడదాం దిల్దార్లకు. తలంత బలగమున్నా తలగడిగే దిక్కులేనోళ్లను మస్తు మందిని చూస్తూనే ఉంటాం కదరా. అబ్బో కడుపున పుట్టినోళ్ళే కాంతలేరు, ఇక బలగం బంధుజనం చూస్తారు. నిజమే, ఎవ్వరు గారు. మంచి చెడు చూసుడు పక్కకు పెడితే అలా సొమ్ము గుంజుకోకుంటే చాలరా. అంతకు తెగించేటోళ్ళు కూడా ఉన్నారు. బుక్కడి బువ్వ పెడతారని నమ్మితే ఎంతకు ముంచి రోజు ఉడిగి ముసలాయనను. ఒంట్లే సత్తువ లేదు, చూసే దిక్కు లేదు. అయినా సరే కట్టుకున్న కొంపుంటే తిన్నా తినకున్నా తన పాటికి తాను ఉంటుండేనట.
ఉన్నట్టుండి గీ ఇల్లు కూడా ఖాళీ చేయమని అగో సామాన్లన్నీ బయటేసిండ్రు. ఎవలేసిండ్రంటే ఇల్లు కొనుక్కున్నోళ్ళు. మరి ఎవలమ్మిండ్రు అనంటే ఈ ముసలైన చుట్టాలట. పెద్ద మనిషి ఆరోగ్యం బాగాలేంది చూసి ఏలుముద్ర లేపించుకొని ఇల్లు రాపించుకున్నారట. ఇక గుట్టు సప్పుడు కాకుండా వేరేటోళ్ళకి అమ్ముకున్నారట. కొన్నోళ్ళు ఎందుకు ఊకుంటారు? పెద్ద మనిషిని బజార్లేసిర్రు. వంటలు వాళ్ళు కట్టమని ఏం రాను ఏం చేయాలి ఒకసారి లోన్ మోసుకుంటున్నావో తెలియదు అమ్మాయి. బంధువులను నమ్మితే రాబందు లెక్క వేసిండ్రు. ఒంట్లో ఓపిక లేదు, నిలువ నీడలేదు. 73 ఏళ్ల ముసలయ్య కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు. నాకెవ్వరు ఉన్న ఇల్లన్నా నాది నాకు ఇప్పియాలని వినతి పత్రం ఇచ్చిండు. చూడుండ్రి, ముసలోనికి తిండి పెట్ట చేత కాదు గాని ఆస్తులు మాత్రం కావాలనట. గిట్ల తయారైంది లోకం. కొడుకులు పాపలున్నోళ్లకు అదే కష్టమున్నది, ఎవల్లేని అనాథలకు గదే కష్టమున్నది. కలెక్టర్ సారే న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాడు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.